గుడ్ మార్నింగ్ అత్తమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. టైం 11 కదా అయ్యింది, ఇంకొంచెంసేపు నిద్రపోవచ్చు కదా, అప్పుడే ఎందుకు లేచావు? ఏమో అత్తమ్మా, నిద్ర రావట్లేదు. అవునా, సరే అమ్మా. ఏమ్మా ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నా అత్తమ్మా. విట్రా, నీకెన్నిసార్లు చెప్పాను వంటింట్లోకి రావద్దని? నీకెందుకు అంత కష్టం? నీకేం కావాలో చెప్పమ్మా, నేను చేసిస్తా. పోయి టీవీలో కార్తీక దీపంలో వంటలకి ఏడుస్తుంది, పోయి చూసుకోపోమ్మా. సరే అత్తమ్మా. ఏమైందమ్మా? ఫోన్ లో డేటా అయిపోయింది అత్తమ్మా. అక్కడ 1000 రూపాయలు పెట్టున్నాను, పోయి తీసుకొని 1 GB 2 GB కాదు 5 GB వేసుకోపో. సరే అత్తమ్మా. ఇప్పుడైతే డేటా వేసేసుకో, వచ్చే నెల నుంచి వైఫై పెట్టించేద్దాం. అత్తమ్మా, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. ఇది కూడా నాకు చెప్పాలమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? ఒక 2 రోజులు తిరిగి వచ్చేస్తారు అత్తమ్మా. నెలకు 5-6 సార్లు పోతున్నావు, ఒక 10 రోజులు ఉండేసిరమ్మా. సరే అత్తమ్మా. అమ్మా, ఆడ 10,000 పెట్టినాను, తీసుకొని అమ్మా నాన్నకి పండ్లు స్వీట్లు తీసుకెళ్ళమ్మా. సరే అత్తమ్మా. వంటలక్క 5 GB నెట్ అయింది నా ఫోన్కి. 10,000తో స్వీట్లు పండ్లు. ఏంది ఇదంతా కళ? ఇదంతా నిజం అనుకున్నానే, అంత నిజమే అనుకున్నాను. పొద్దున్న వచ్చే కళలు నిజమవుతాయంట. ఇల్లు ఒకసారి చెక్ చేసుకుంటా. సేమ్ లొకేషన్, చీర మారింది, వెళ్ళి ట్రై చేద్దాం. అత్తమ్మ, నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. పోయిన దీపావళికి వెళ్ళి 2 రోజులు ఉండేసి వచ్చావు, మళ్ళీ ఏంది అంతలోకి అమ్మోళ్ళ ఇంటికి? అమ్మోళ్ళ ఇల్లు ఏమన్నా రేషన్ షాపా? నువ్వు నెల నెల పోయేసి వచ్చేదానికే. అదే మేమంతా పెళ్ళయ్యి. అయ్యో అత్త, కళ్ళలో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసి అమ్మన్నారు అత్తమ్మ, అందుకనే అడిగా. కల్లో అడిగితే కల్లో వెళ్ళేసిరా, నిజంగా అడగకూడదు. సరే అత్తమ్మ. వెళ్ళి నా కోసం ఒక యాపిల్ జ్యూస్ చేసుకురా. జ్యూస్ అంతా చేయడం నా వల్ల కాదు, నేను పోయి నిద్రపోతున్నా. అయినా ఈ టైంలో ఇప్పుడు నిద్ర ఏంటి? నేను కళ్ళలో మా అమ్మోళ్ళ ఇంటికనే వెళ్ళేసి వస్తా. కళ్ళలోనే పోగలం. అత్తమ్మ, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను అత్తమ్మ. ఏంటి? నిద్రపోవడానికి పోతున్నా. మీరే కదా అత్తమ్మ కళ్ళలో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు, అందుకే టైం దొరికినప్పుడల్లా నిద్రపోయి కళ్ళలో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తున్నా అత్తమ్మ. సరే, పోయేసి వస్తాను అత్తమ్మ. అమ్మా అంజలి, చెప్పండి అత్తమ్మ. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అంత దిగులు పడుతున్నావమ్మా? అదేం లేదు అత్తమ్మ. సరే, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండేసిరా అమ్మా. అత్తమ్మ, నిజంగానే చెప్తున్నారు? అవునమ్మా. సరే అత్తమ్మ. సరే అత్తమ్మ, నేను వెళ్ళేసి వస్తాను. అమ్మా అంజలి, ఏమత్తమ్మా? నైటీ మార్చేసి మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళమ్మా. డ్రెస్ మార్చుకునే గాపులో మా అత్తమ్మ మనసు మార్చుకోవచ్చు. పర్లేదు అత్తమ్మ, ఈ డ్రెస్ మీదే వెళ్తాను. ఉండమ్మా. ఏమత్తమ్మా? ఒక మాట వాడికి చెప్పేసి వెళ్ళమ్మా. ఏమండి, నేను 2 రోజులు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను, అత్తమ్మకు కూడా చెప్పాను, ఇదిగోండి మాట్లాడండి. నేనేరా వెళ్ళమని చెప్పాను. ఏముందిరా, ఇంట్లో చాలా పనులున్నాయి, ఎలాగోలా నేనే చేసుకుంటాను. వయసు ఏమో అయిపోయింది, ఒంట్లో షుగర్లు బీపీలు ఉన్నాయి. ఏముందిలే, ప్రాణం అంటావా, ఎప్పుడోకప్పుడు పుట్టుకోమంటదిలే. ఏంటి అందులో ఫోన్ ఇమ్మంటావా? ఆ అమ్మాయిని ఏం తిట్టొద్దురా. హలో, చివరి వరకు కళలోనే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళగలం.